మనము as a user or else manamu as a developer, we should be acquainted to this and we should be in a ease of use of this. So please be careful all the developers. And కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కూడా కాలేజ్ లో 4th ఇయర్ లో ఉండేటప్పుడు చిన్న చిన్న ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసేసేయండి. మాస్టర్స్ కుదిరితే చేయండి, దీంట్లో స్పెషలైజేషన్ తీసుకొని చేయండి. ఇదే అని కాదు, ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ అని కాదు, ప్రతి దాంట్లో రోబోట్స్ వస్తున్నాయి, ఇటు పక్క డెవలప్మెంట్ లో వస్తే కొత్త ఐడియాస్ వస్తున్నాయి, కొత్త లాంగ్వేజెస్ వస్తున్నాయి. అదే విధంగా ఫార్మింగ్ లో చూస్తున్నా కానీ మనకి డ్రోన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఫార్మింగ్ లో కూడా, క్లైమేట్ లో కూడా, ఒకటని కాదు అన్నింటిలో వస్తున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో కూడా డిఫెక్ట్ ఐడెంటిఫికేషన్, ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ డిఫెక్టా కాదా అనేది ఏఐ ద్వారా కానీ ఐడెంటిఫై చేయడంలో, సో దట్ ఆ మెషిన్ అనేది ఆ డిఫెక్ట్ ఉన్నదాన్ని సెకండ్ గ్రేడ్ లో వేయటము, బెస్ట్ గా ఉన్నదాన్ని ఫస్ట్ గ్రేడ్ లో వేయటము, ఇట్లా టేక్ అన్ ఇండస్ట్రీ దేర్ ఏఐ ఇస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. ఏ ఇండస్ట్రీలోనూ దాంట్లో హౌ యూ కెన్ బి అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అండ్ యూ లెవరేజింగ్ దిస్ ఏఐ స్కిల్స్ అనేది చూసుకోండి.